టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల గద్దెల నుంచి ఆయన యాత్రను ప్రారంభిస్తారు. ముందుగా జిల్లా కేంద్రం సమీపంలోని గట్టమ్మకు మొక్కులు సమర్పిస్తారు. అనంతరం వనదేవతలకు మొక్కులు తీర్చుకుని కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారంటోన్న మాజీ కేంద్ర మంత్రి వలరాం నాయక్తో మా వరంగల్ ప్రతినిధి జితేందర్ ఫేస్ టు ఫేస్. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్రను ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ మేడారం జాతర నుండి మొదలుపెట్టనున్నారు. ముందుగా ములుగు సమీపంలో ఉన్నటువంటి గట్టమ్మ దేవాలయం నుండి గట్టమ్మకు మొక్కులు సమర్పించుకొని నేరుగా సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు చేరుకుంటారు. మాజీ మంత్రి బలరాం నాయక్ ఉన్నారు. చెప్పండి, నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏంటి? ఈ యాత్ర వల్ల ఏం చెప్పదలుచుకున్నారు? భారత్ జోడో రాహుల్ గాంధీ యాత్ర అయిన తర్వాత హాత్ మే హాత్ జోడో అంటే స్నేహం విడిపోకుండా అందరూ కూడా స్వార్థాలన్నీ మర్చిపోయి భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు ఏ విధంగా చేశారో అది హాత్ మే హాత్ జోడు మిలాకే చల్నా సబ్ ఏక్ సాథీ అన్నట్టు చల్నా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఒక నినాదం తీసుకొచ్చి దాదాపుగా భారతదేశంలోనే ఈ నినాదాన్ని ఏర్పాటు చేస్తూ అందరూ కలిసిమెలిసి సాధిస్తేనే మనం ఈ దేశం బాగుపరచగలుగుతున్నాం. ఓకే, ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా, ఎన్నికలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా కేంద్ర మంత్రిగా ఇప్పుడు జరిగేటువంటి కాంగ్రెస్ పార్టీలో జరిగేటువంటి ఏదైతే వ్యూహాలు ఉన్నాయో ఈ యాత్ర పాదయాత్ర ఏం చెప్పదలుచుకున్నారు? పాదయాత్ర ఒకటే చెప్పదలుచుకున్నది, బీజేపీ పార్టీ వచ్చినప్పటి నుంచి ఎన్ని ప్రైవేట్ సంస్థలు కొనుగోలు చేశారు, ఎన్ని ప్రైవేట్ సంస్థలు చేసేసి ఇంప్లాయ్మెంట్ దెబ్బతిన్నదో, జిఎస్టీ కానివ్వండి, ఇవాళ నోట్ల మార్పిడి కానివ్వండి, పెట్రోలు డీజిల్ ధరలు ఇవన్నీ కూడా ఎలా మండిపోతున్నాయి అనేది కూడా ప్రజలకు అందరికీ తెలుసు. దాని తర్వాత ఇవాళ ఎల్ఐసి కూడా ప్రైవేట్ చేస్తామని చూస్తున్నాను. అన్ని వర్గాల బిఎస్ఎన్ఎల్ కూడా దాదాపుగా ప్రైవేట్ అయిపోయింది. ప్రైవేట్ పోర్ట్లు కూడా అన్ని అంబానీకి అప్పచెప్తున్నాడు తప్ప ఇంకోళ్ళకి అప్పచెప్తాడు. ఓకే సార్, అంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీల వ్యూహాలకు కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. ప్రజలకు కూడా తెలుస్తుందండి, ప్రజలకు తెలియదని మీరు అనుకోకండి. ఇవాళ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, తెలంగాణ ప్రజల మీద ప్రేమతో ఇచ్చిన సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకు ఇవాళ రేట్లు అయితేమి, జిఎస్టీ అయితేనేమి, ఇవాళ నోట్ల మార్పిడి అయితేనేమి, ఇవాళ ప్రైవేట్ విగ్రహణ చేస్తేనేమి, ఇవాళ రైల్వే కూడా ప్రైవేట్ చేస్తామంటారు, మొన్న ఎల్ఐసి కూడా చేస్తామంటారు, బిఎస్ఎన్ఎల్ అట్లాగో చేశారు. ఇంప్లాయ్మెంట్ లేదు, ఇక్కడ ఇంప్లాయ్మెంట్ లేదు. మొత్తానికి అంటే రేవంత్ రెడ్డి యొక్క పాదయాత్ర గట్టమ్మ దేవతను దర్శించుకున్నాక తర్వాత నేరుగా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలకు చేరుకుంటారు. అక్కడ నుండి పాదయాత్ర మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా వర్గ విభేదాలు లేవని అందరం కలిసి సాగుతున్నామని చెప్పి మాజీ మంత్రి బలరాం నాయక్ చెప్తున్నారు. కెమెరామెన్ పాషాతో జితేందర్, 6 టీవీ ములుగు జిల్లా నుంచి.